వార్త చూసుకుంటే స్థానిక ఎన్నికలకు గ్రామ సభలకు సంబంధం లేదు అలా చేయడం బీఆర్ఎస్ విధానం అప్లికేషన్ వెరిఫికేషన్ నిరంతర ప్రక్రియ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు నిన్న చెప్పినట్టే అప్లికేషన్ అనేటి ఈ 5 సంవత్సరాలు అంటే ఒక 1 ఇయర్ గడిచిపోయింది ఈ 4 సంవత్సరాలు కూడా నిరంతర ప్రక్రియ అది ఒక రోజుతోటి పోతుందని బీఆర్ఎస్ వాళ్ళు మొదటి గ్రామ సభలలోనే మీకు అప్లికేషన్లలో మీకు ఆ పథకాలు రాకపోతే నెక్స్ట్ 4 ఏళ్ళు కూడా రావు అని ఒకటి భయాందోళనకు గురి చేసి కావాలని మాత్రమే గొడవలు సృష్టిస్తున్నారు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నాడు ఈ గొడవ ఇవన్నీ ఎందుకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం బీఆర్ఎస్ వందుతున్న కపట నాటకాలని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. తర్వాత నెక్స్ట్ గ్రామ సభలు నిర్వహిస్తుందని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఇవాళ ఓ న్యూస్ ఛానల్తో పొన్నం మాట్లాడుతూ గ్రామ సభల్లో నిరసనలు ఆ బీఆర్ఎస్ చేస్తున్నవేనని ఆ కృత్రిమ ఆందోళనతో రచ్చ చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఇండ్లు అందరికీ ఒకేసారి ఇవ్వలేం కదా, దశల వారీగా ఇస్తామని స్పష్టం చేశారు. అర్హులందరికీ మేలు చేయాలని ప్రభుత్వం మంచి పని చేస్తుంటే బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జాబితాలో సంబంధం లేకుండా లబ్ధిదారులకు పథకాలు అందజేస్తామన్నారు. అప్లికేషన్లు వెరిఫికేషన్స్ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. నిన్న ఒక గ్రామ సభలో కోదా నియోజకవర్గానికి సంబంధించి అనంతగిరి మండలానికి సంబంధించి వాయలసింగవరం అనే గ్రామంలో బీజేపీ నేత వంగవేటి శ్రీనివాస్ గారని బీజేపీ నేత అక్రమాలు జరుగుతున్నాయి ఆ రేషన్ కార్డుకు సంబంధించి తర్వాత ఈ స్కీములకు సంబంధించి నిజమైన లబ్ధిదారులకు రావట్లేదని చెప్పేసి గత 7-8 సంవత్సరాలుగా కొట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పొన్నం గారు చెప్పినట్టు మనం కరెక్ట్ ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే ఇక్కడ ఎటువంటి ప్రలోభాలకు లొంగరు, ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులకే ఆ పథకాలని వాళ్ళకే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలకే వస్తుంది బీఆర్ఎస్ కార్యకర్తలకు రానది అనుమానం లేదు. ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఒక్క పథకం చేరుతుంది. ఇలా మీరు ఏదో టెన్షన్స్ పెట్టుకొని తర్వాత మీరు టెన్షన్ పడి ఆ గ్రామస్థాయి నాయకులకు కూడా చెప్తున్నాం, గ్రామస్థాయి నాయకులు హడావుడి చేయకండి, మీరు హడావుడి చేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులు ఆందోళన గురవుతున్నారు. ఇక్కడ పొన్నం గారే అంత క్లియర్ గా చెప్పిండు, వాళ్ళేమో ఆందోళనకు గురవుతున్నారు. అది మరి ఏం జరిగిందో చూడాల్సింది. అసలు రచ్చ జరుగుతుంది మొత్తం. అంటే ఇవి అవగాహన లోపం వల్ల ఒక ప్రకటన ఇచ్చింది ఆయన 22/1/2025 నుండి 24/1/2025 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో అధికారులు వివిధ పథకాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేసిన లబ్ధిదారుల యొక్క పట్టికలు తీసుకొచ్చి గ్రామ సభలో చేసుకున్నటకు ప్రయత్నించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో అక్రమంగా అనర్హులైన లబ్ధిదారుల ఎంపికపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కుటుంబ స్త్రీలను ఎంపిక చేసినారు కానీ వారి భర్తల కుటుంబ సభ్యుల పేరు మీద భూములున్నాయి కానీ రేషన్ కార్డు ద్వారా వెరిఫికేషన్ చేయలేదు. అధికార పార్టీ వారు ఒత్తిడి మేరకు రేషన్ కార్డులో భూములున్న వారికి సమాజంలో ఆర్థిక స్టేటస్ ఉన్న వారికి మంజూరు చేయడంలో అధికార పార్టీ వారి అధికారులు అండదండగా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ ఎంపికల్లో నిరుపేదమైన భూమి లేని కచ్చా ఇళ్లలో జీవిస్తున్న వారికి మంజూరు చేయకుండా మధ్య దళారుల ద్వారా డబ్బులు తీసుకొని అనర్హులకు మంజూరు చేసినారని గ్రామాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతున్నది. కావున చట్టబద్ధంగా అంటే గ్రామస్థల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను నేరుగా సభామోదం లేకుండా చర్చించకుండా అక్రమంగా వివిధ పథకాల్లో అనర్హులైన లబ్ధిదారులను ముందుగానే ఎంపిక చేసుకొని లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో విడుదల చేయడం కేంద్ర గ్రామ పంచాయతీ చట్టానికి విరుద్ధంగా అధికారులు ప్రవర్తించడంపై ఉన్నత న్యాయస్థానం తలుపులు తడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిన వంగవేటి శ్రీనివాసరావు బీజేపీ నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల మానిటరింగ్ కమిటీ అని చెప్పి వంగవేటి శ్రీనివాసరావు గారికి సంబంధించి వంగవేటి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి వ్యాఖ్యలు చూసుకున్నామో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి తర్వాత ఆయన కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మీరెవరు కూడా అత్యుత్సాహ పడకండి, ఇవన్నీ పారదర్శకంగానే జరుగుతాయి ఇవని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్కి సంబంధించి వంగవేటి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి
బీజేపీ నేత ఈరోజు అలా ఆరోపించడంతో పొన్నం ప్రభాకర్ గారు క్లియర్గా మెన్షన్ చేసిండు. అక్కడ గ్రామ స్థాయి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో మీరు అత్యుత్సాహపడి మీ కార్యకర్తలకి చూసుకునే తర్వాత నిజమైన లబ్ధిదారుల్ని ఆగం చేయొద్దని ఆయన క్లియర్గా చెప్పిండు. ఎట్ ది సేమ్ టైం ఆయన ఏదైతే బీజేపీ నాయకుడు మాట్లాడినటువంటి ఆ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్కి ఇది యాజిటీస్గా సెట్ అయినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఆ బీజేపీ నాయకుడు కూడా అదే చెప్పిండు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే చెప్పారు, పారదర్శకంగా మాత్రమే ఏ పథకాలైనా నిజమైన అర్హులకే ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇందులో పైరవీల్ లాంటి మీరు ఈ పథకాల కోసం కమిషన్లు మాత్రం ఎవరికి ఇవ్వకండి, ఇది ఖచ్చితంగా జెన్యున్ గా ఒక నిరంతర ప్రక్రియ మాత్రమే జరుగుతుంది. అవును, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రతి ఒక్క పథకం అందుతుంది. నిజమైన లబ్ధిదారుల దగ్గరకే కొంచెం లేట్ అయినా ఆ పథకాలు మీ దగ్గరకే వస్తాయి. మధ్యలో ఎవరైతే మిమ్మల్ని నాయకులు మభ్య పెడుతున్నారో ఉసిగొలుపుతున్నారో వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దని చెప్పేసి